ఒంటరిగాడైతే ఇబ్బంది లేదు, కానీ ఫ్యామిలీ ఉంటే బాధండి. పిల్లలు నాన్న ఆకలి అంటారు, భార్య ఏమండి ఏం లేవా అంటుంది, అబ్బో అది ఘోరం. కానీ ఎదుర్కోవాలి. మరి ఆర్థిక సమస్యలు, ఫస్ట్ చెప్పాను శారీరక వాంఛలు, 2 ఆర్థికపరమైన సమస్యలు, 3 కుటుంబపరమైన సమస్యలు. కుటుంబంలో ఆర్థిక సమస్యలేనా, మాట వినని పిల్లలో, లేకపోతే మాట వినని భార్యో, మాట వినని భర్తో, మాట వినని తోడబుట్టినవారో, వాళ్ళతో సమస్యలు. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే పాస్టర్ గారు బాగున్నా, పాస్టర్ గారి కుటుంబంలో ఎవడైనా లేకోడు ఉన్నాడు అనుకో, ఎవరు ఈ ఫ్యామిలీలో ఎవడన్నా లేకోడు ఉన్నాడు అనుకో, లేక్గాడు, ఈ లేక్గాడు ఏదన్నా లేక్ వ్యవహారం చేస్తే పాస్టర్ గారు వాళ్ళు ఫలానేగా, మరి జనాలకు బాగా దంచి చెబుతాడుగా, మరి వీడికి ఎందుకు చెప్పలే? పాస్టర్ గారి ఫ్యామిలీలో ఎవరన్నా లేకి మహారాణి ఉందనుకో, లేకి మహారాణి, ఈ లేకి మహారాణి ఏదన్నా లేకి చేసిందనుకో, మరి అయ్యగారు తెగ చెబుతాడుగా, మరి ఈమె సంగతి ఏంది, ఆమె ఫలానేగా, ఆయన వాళ్ళ సంబంధం, ఆయన సంబంధం. చుట్టాలను కూడా బానీరు, ఫలానా ఆయన బంధువురాలు, ఫలానా ఆయన బంధువుడు. అందుకని అవకాశం దొరికినంత వరకు తాను జాగ్రత్తగా ఉండాలి, తన ఫ్యామిలీని, బంధువర్గాన్ని కూడా అవకాశం ఉన్నంత వరకు భద్రంగా కాపాడుకుంటూ రావాలి. మా బాధలు మీకు ఆనందంగా ఉన్నాయా? దేవునికి స్తోత్రం. సరే పర్వాలేదు, కొడితే కొట్టారు అంటే బాగుంది, భలే ఉందని కొట్టారా? బాగా అవుతుందిరా మీ పని అని కొట్టారా? ఈ 3 సమస్యలు పక్కన పెడితే సంఘ సమస్యలు, కొంతమంది విశ్వాసులు అలుగుళ్ళు, పార్టీ లేదని ఒక అలుగుద్ది, అసలుకే ముఖం గ్లామర్ అయితే ఇంకా కాస్త గ్లామర్గా పెట్టుద్ది, వచ్చి చర్చిలో కూర్చొని. ఒక్కొక్కళ్ళ ముఖాలు చూడలేము అసలు. విశ్వాసులు చేసి ఆగడాలు అన్నీ కాదు. ఒకసారి ఒక పేషెంట్ని తెచ్చి చర్చిలో కూర్చోబెట్టారు. ఆమె మూలగా లేక మూలుగు కూడా రావట్లే ఆమెకి. ఆ మూలుగుడు కూడా మనమే మూలిగి పెట్టాలన్నట్టుంది ఆమె పని. అంత నీరసంగా ఉంది. అన్యురాలు పాపం, దేవుడిని ఎరగదు. అప్పుడే ఆయన భర్త తెచ్చాడు. ఆదివారం రోజు ఇంకా ప్రేయర్ స్టార్ట్ కాల. ఆ పాకలో ఆ నెట్టాళ్ళు ఉంటాయి కదా, కట్టెలు, పాపం ఒక కట్టెకి తీసుకొచ్చి ఆనుకో చేశాడు ఆమెని. అంటున్నా పాపం ఆమెకి ఏదో బలహీనత, బాగా బక్కి చిక్కిపోయి పాపం చిక్కి శల్యం అయిపోయింది. ఆమె పాపం మూలుతా అంటున్నా. పాపం ఆయనేమో దీనంగా చూస్తున్నాడు. ఇప్పుడా ఇంకా సేప అన్నట్టు. ఆమెకెళ్ళి ఆదివారం ఇంకా ప్రేయర్ స్టార్ట్ కాదు. నేను స్నానం చేస్తున్నా, పక్క పాకాలు నేను స్నానం చేస్తున్నా, ఇటుపక్కేమో ఇంకా ప్రేయర్ టైం కాలేదు. పాపం ఫస్ట్ పెందల కాడ పోవాలని తీసుకొచ్చాడు భార్యని. ఆమెమో మూలుగుతూ ఉంది. ఈలోపు ఇంకొక విశ్వాసం వచ్చింది, పరిశుద్ధాత్మ పూర్ణురాలు. ఆమె వచ్చి ఆమె నిట్టాడికి అనుకొని ఇటు తిరిగి కూర్చుంటే ఆమె ఎదురుగా మోకాళ్ళు వేసింది. మోకాళ్ళు వేసి ఇక ప్రార్థన చేసుకుంటే బాగానే ఉండు. ప్రార్థన చేస్తా హల్లు 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 అని ఎగురుకుంటూ పోయి పెటామని కొట్టింది ఆమెని. అస్సలు మూలుగు కూడా సరిగా రాని మనిషి ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయి ఎర్రి కేకేస్తే స్నానం చేసేవాడిని ఆపి ఆ కండవు చుట్టుకొని పరిగెత్తా. ఏం ఘోరం జరిగిందిరా, ఇంతలో కేక వచ్చింది మందిరంలో నుంచి అని. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిపోయిందంటే ఆయన వాళ్ళ ఆవిడని తీసుకొని చిన్నంగా బయటకు వస్తున్నాడు. ఏందయ్యా అంటే, అయ్యా సచ్చేటట్టుందని ఏడగ తెత్తే ఇక్కడే సాగు కొట్టేటట్టున్నారు. ఏం జరిగిందయ్యా అంటే, అవి ఇంకా హోలీ స్పిరిట్లోనే ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను పోతే నన్ను కూడా అనేటట్టుందా? ఇదేం పరిశుద్ధాత్మరా?
ఇదేం అభిషేకం, ఇదేం పరిశుద్ధాత్మ. తర్వాత కూల్గా అయినాక అడిగా, ఎందుకాక అంత సెటు కొట్టినావా అని అంటే, దయ్యం ఉంది ఆమెలో అంటుంది. దయ్యమని బొంద సోది మోకుంద జబ్బు వచ్చి ఆమె సావు బతుకుల్లో ఉంటే అంటే ఏమనుకుంది, పరిశుద్ధాత్మతో ఒక్క పీకు పీకితే ఆ దయ్యం వదిలిపోయింది అనుకుంది. ఆమె పోయింది అసలు మొత్తానికి. అక్కడి నుంచి తీసుకొని పోయాడు. ఇంతవరకు కనపడలా మళ్ళీ ఆ భార్యాభర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇట్లాంటి పనులు చేస్తారు కొంతమంది. సాక్ష్యానికి సమయం ఇవ్వలేదని అలుగుతారు కొంతమంది. నా సాక్షికం చెబుదామంటే సమయం ఇట్లేదే, సాత్యకం కోసం అంటుంటారు కొంతమంది. కొన్ని సంఘాల్లో బాధలు, సేవకుడు బాధలు. కొంతమంది వాళ్ళు చేసినవి చెప్పకపోతే తిడతారు. మేము ఇంత చేసాం, అసలు కనీసం మా పేరు ఎత్తాడా? ఎందుకు ఎత్తుతాడు? కొన్ని సంఘాల్లో. దేవునికి స్తోత్రం. ఆ సాల్మన్ అన్న చెప్పాడు చూడు, ఏదో చర్చిలో ఫ్యాన్ ఉందంట, ఫ్యాన్లు ఉన్నాయంట, 5-6 ఫ్యాన్లు, కానీ ఒక్కటి కూడా తిరగట్లేదంట. అన్న ఏదైనా గాలి ఆటలేదు, ఒక ఫ్యాన్ కూడా తిరగట్లేదు, ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అంటే, ఖరాబ్ అయిపోయినాయి అంటే, లేదు బ్రదర్ కొత్త ఫ్యాన్లు సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. మరి ఎందుకని తిరగవన్నాడు. తిరిగితే ఆ ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు. అరే ఎందుకు ఊరుకోరు అన్న, సరిగా చూడు, పైకి చూడు అంటే ఫ్యాన్ రెక్కల మీద ఇచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయంట. ఫ్యాన్ తిరిగితే పేర్లు కనపడవు కదా, అందుకని ఫ్యాన్ అయితే ఇచ్చారు కానీ తిరగటానికి లేదు. ఊరగట్ట చూసుకోవటం, దండం పెట్టుకోవటం. చూడు ఎంత దారుణం. తిరిగితే పేర్లు కనపడవు కదా, అందుకని ఫ్యాన్ నుంచి. విశ్వాసులు మామూలు వాళ్ళు అండి, ఆడుకుంటానే. తెల్ల బట్టలు వేసుకుంటేనేమో ఆయనకేమండి మహారాజులాగా వైట్ అండ్ వైట్ తెల్లగా తిరుగుతుంటాడు అంటారు. రంగు బట్టలు వేసుకుంటే అసలు భాష గారి కలర్ ఎందుకు? ఆయనకే లోకాశలు చావలేదు, మనకు చెబుతుంటాడు అవి ఉండకూడదు. ఎందుకండి, ఎందుకు అసలు అంటుంటాడు. విశ్వాసులు అందరితో ఐక్యమత్యంగా కలివిడిగా ఉంటేనేమో అందరిని పూసుకుంటాడు. ఎవరేందో తెలియదు, పెద్ద పెద్ద తేడాలు కూడా వస్తున్నారు. పాష గారు ఏందో మరి అందరిని పూసుకుంటున్నాడు. ఇట్లా అంటున్నారు కదా అని కొంతమందిని కేటాయించి చూశాడు అనుకో, అసలు భేదాలు ఉండొచ్చు దైవజనుడికి. దేవుడి ప్రేమ అందరినీ సమానంగా చూసింది, అసలు భేదాలు ఏంది అంటారు. ఏం చేయాలా? ఆ సైకిలో, ఆ బైకో, ఆ సైకిలో కాలినడకనో తిరుగుతా బైబిల్ సంచి సంఖలో పెట్టుకొని తిరిగాడు అనుకో, ఏందోనమ్మా మన పాష గారి దరిద్రం. ఎక్కడెక్కడ సేవకులంతా కారుల్లో అలాగ బైకుల్లో తెగ తిరుగుతుంటే ఏం దరిద్రం ఏందో. ఆ డొక్కు సైకిల్ వేసుకొని, ఈ అతుకులు వేసిన చెప్పులు వేసుకొని, ఏందో సంఖలో ఆ చినిగిపోయిన బైబిల్ సంచి ఒకటి పెట్టుకొని బిచ్చగాళ్ళ తిరుగుతూ ఉంటాడు. మన అయ్యగారి దరిద్రం ఏందో ఏమండి. అలాగని దేవా నన్ను దీవించు ప్రభా అంటే బైకు కారు వచ్చిందనుకో, ఆయనకి ఏమమ్మా అన్ని బాధలు పడుతున్నాం అనగానే వాళ్ళకేమమ్మా అసలు వచ్చినప్పుడు ఎట్టొచ్చాడు, కారులో తిరుగుతున్నాడు ఇప్పుడు అని ఒక ఆమంటే ఇంకొక ఆమంటే వీళ్ళకి పైనుంచి వస్తాయిలే అంటది. యాడ్ నుంచి వీళ్ళకి పైనుంచి వస్తాయి. ఏ పైనుంచి రా నాయన. మన ఫోటో బిల్ చూపించి ఏంటి, మన ఫోటో బిల్ చూపించి ఫోటోస్ అనమాట, ఫోటో బిల్ చూపించి వీళ్ళకి పైనుంచి వస్తాయిలే అని అనుకుంటారు. అది ఏమి లేకపోతేనేమో అయ్యగారిని ఎత్తిన దరిద్రం ఉందంటివి. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం పొందితేనేమో వీళ్ళకి పైనుంచి తెల్లవాళ్ళు డబ్బులు ఇస్తానంటే. పాపం ఈ పాస్టర్ గారు ఆ తెల్లవాడు మొహం కూడా చూసి ఉన్నాడు సరిగా. సరే అది తీసి పక్కన పెట్టు. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభునందు ఆనందించుండి మరలా చెప్పుదును ఆనందించండి అని ఉంది కదా. అందుకని దైవజనుడు ఎన్ని బాధలున్నా నవ్వుతా కళగా తిరిగాడు అనుకో, అసలు మన అయ్యగారి మోకాన కన్నీటి ప్రార్థనే ఉండదేంది, భారం ఉండదేంది, ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడు ఏంది, అసలు నాకు అర్థం కాదు. అసలు ఎంత దైవజనుడు అంటే ఎంత భారం ఉండాలి, ఎంత కన్నీరు ఉండాలి, ఎంత ముగులుగు ఉండాలి అని అంట. ఇట్లా అన్నారు కదా అని ఆయన పాపం విషన్న వదనంతో దుఃఖ సహితమైన ముఖం పెట్టుకొని తిరిగాడు అనుకో,
పాష గారి ముఖాన్ని పుట్టిడు ఏడుపు ఉంది. అట్టంటూ నెత్తిని చేయి పెడితే మనం ఏడవలసి వచ్చింది. నేను రానమ్మా, నేను రాను, నాకొద్దు ఆ ప్రార్థన వద్దంట. ఏడిస్తే ఒక సాగు, నవ్వితే ఒక సాగు. గంటన్నర ప్రసంగం చేస్తేనేమో ఆ గాలి తోలినట్టేనయ్యా ఈ ప్రసంగం. ఆ తోలే గాలి ఆగదు, ఈయన ప్రసంగం ఆగదు. ఏంది అసలు? అప్పుడు కూర్చునేవాడు అర్థం చేసుకోవాలిగా పాస్ట్ అనేవాడు. ఇంతసేపా ఏంది నడువులు నొప్పులు పడుతుంటే ఏదో వాక్యం 4 మొక్కలు చెప్పాలి, వదిలేయాలి. ఈంతున అంట గంటన్నర జీవితం. అరగంటలో ఆపేశాడు అనుకో, ఇదేంది అంటాడు. అని ఒకళ్ళంటే ఇంకొక, మరి ఆయనకు తెలిసిన అంతవరకే. మరి ఆయన తెలిసింది అంతవరకు, మరి ఏడు చెబుతాడు ఇంకా పండి అయిపోయింది పండి. గంటన్నర చెబితే నేను గాలి దొరినట్టేనే, అరగంట చెబితే ఆయన తెలిసింది అంతవరకే. ఎంతసేపు చెప్పాలి? విశ్వాసులతో మామూలు బాధలా? అవునా కాదా చెప్పండి? ఏ ఏ ఏ సందు దొరికినా గద్దించి వాక్యం చెబుతాడు. ఇది మొహం మీద తన్నట్టే మాట్లాడతాడు, ఏంది అంటారు. ప్రేమగా సౌమ్యం చేస్తే గద్దింపు ఉంటుంది ఏంది వాక్యంలో అంటారు. అరే నాయనడు బతుకంతా విమర్శల మయం. ఇంటోళ్ళు తేడా వచ్చినా ఉతుకుడు దైవజనుడికే, కుటుంబంలో తేడా వచ్చినా ఉతుకుడు దైవజనుడికే. అన్నీ దేవునికి స్తోత్రం కలుగును కాక. పాప ఒక పాశ్రమ గారికి ఆ మధ్య బాగా ఒళ్ళు చేసిందంట. విశ్వాసులు, నేను ఒళ్ళు చేయకేముంది, కమ్మగా కూర్చొని తింటమేగా. చివరికి టెస్ట్ చేస్తే ఆమెకు థైరాయిడ్ అని వచ్చింది. ఉపవాసాలు ఉండి ఉండి థైరాయిడ్ సమస్య వచ్చి ఆమె లావులా కనపడుతుంది. పాప విషయం ఏం లేదు లోపల. రకరకాల సమస్యలు విశ్వాసులే. చిన్నపిల్లల మనస్తత్వాలతో ఉన్న వాళ్ళందరూ ఇట్లా టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ బాధలు పడాలా? ఈ బాధలు పడి ఒక పక్కన వీళ్ళ చేత నానా మాటలు పడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, మళ్ళీ వాళ్ళని కూల్ చేస్తూ, వాళ్ళని నిబ్బరపరుస్తూ, కన్విన్స్ చేస్తూ, చిన్నగా వాళ్ళని మెట్టి కట్టుకుంటా ఒక స్థాయికి తెస్తే అప్పుడు అర్థం చేసుకుంటారు. అప్పటిదాకా ఈ చిన్నపిల్లల వేషాలన్నీ వేస్తానే ఉంటారు. ఇదొక బాధ, ఇదొక పోరాటం. మనుషుల మనస్తత్వాలని వశపరుచుకొని దేవుని చేతికి వారిని అప్పగించటం అనేది చిన్న పని కాదు కాదు కాదు. చాలా రిస్క్, అన్ని విధాల పోరాటం. కొన్నిసార్లు కొన్ని బలహీనతలు ఎలా ఉంటాయో తెలుసా? ఇక చచ్చిపోతాం అనిపిస్తుంది. కొన్నిసార్లు మానసిక వేదనలు, ఆదరణ ఓదార్చేవాళ్ళు లేక, ధైర్యపరిచేవాళ్ళు లేక, ప్రోత్సహించేవాళ్ళు లేక, భక్తులు పాటలు, దేవుడే దిక్కు. నన్ను చూసే కదరా వచ్చావు, ఇంకా ఏ మనుషులకి వెళ్ళి, ఎవరు ఆదరించలేదని మనుషులకి వెళ్ళి చూస్తావే, నాకెళ్ళి చూడు, నేనున్నాను నీకు అంటాడు ఆయన. ఆ ఒక్కడి ఆదరణతో, ఆ ఒక్కడి ఆధారంతోనే బ్రతికేది దైవజనుడు. ఎవ్వరు నీకు ఆధారం చేసుకోడు ఏ మనుషుణ్ణి.